రేణు దేశాయ్ గారు కుక్కల గురించి మాట్లాడారు. మన దేశంలో కుక్కలు కరిచి చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. ఎవరు దీనికి కారణం? ఎక్కడికైనా కొత్త గల్లీలో పోయినా, కొత్త ఎళ్లలో పోయినా, కొత్త పార్కులో పోయినా, కొత్త థియేటర్లో పోయినా ఆ కుక్కలు పట్టుకొని పీకేస్తున్నాయి. బతకాల చావాలా? ఈ కుక్కల దెబ్బకి చచ్చిపోతున్నారా నాయన? ఏంద్రా స్వామి ఇది? భయంగా చెప్పేదారు ఒకటే, మీరు కుక్కల్ని పెంచుకోవాలంటే మీ ఇళ్లలో మాత్రమే పెంచుకోండి, మీ హోటల్స్లో పెంచుకోండి, మీ గెస్ట్ హౌస్లో, రెస్ట్ హౌస్లో మీకు ఇంకొక 50 ఇళ్ళు ఉంటే దాంట్లో కూడా పెంచుకోండి. దయచేసి మీ కుక్కల్ని గల్లీలో వదలకండి. కుక్కలు కరిచి చిన్న పిల్లలకి ర్యాబీస్ వ్యాధులు వస్తున్నాయి చెప్పండి, రావట్లేదా? కుక్కలు కరవడం వల్ల చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, చూసుకోండి మీరు ఎక్కడైనా. కాబట్టి కుక్కలు, పిచ్చి కుక్కలు కానీ, గజ్జి కుక్కలు కానీ, కుక్కల వల్ల ప్రమాదమే. ఇప్పుడు ఆ కుక్కను చూడగానే మనం చెప్పలేము అది పిచ్చి కుక్క, గజ్జి కుక్క, మంచి కుక్క అనేది. కాబట్టి కుక్కల్ని దయచేసి అరికట్టండి. ఆ కుక్కల దెబ్బకు మేము గల్లీలోకి వెళ్ళలేకపోతున్నాం, ఎవరన్నా ఇళ్లలోకి వెళ్ళలేకపోతున్నాం, హోటల్స్ లోకి, సినిమా థియేటర్లో పోవాలన్నా కూడా కుక్కల దెబ్బకి పారిపోవాల్సి వస్తారా? మొన్న నేను ఆ వైన్ షాప్ దగ్గర పోతున్నా. సరే, ఆ వైన్ షాప్ దగ్గర నాకేదో పని ఉంది, పోయినట్టు ఆ వైన్ షాప్ దగ్గర పోయి ఒక క్వార్టర్ తీసుకుని బయటకు వచ్చాట. కుక్క అమాంతంగా పడి పీకేసింది. అసలు కుక్కకి నాకు ఏమి సంబంధం? ఆ కుక్కకి నాకేమైనా సంబంధం ఉందా? మొన్న టిఫిన్ చేయడానికి 10 రూపాయలకి 10 ఇడ్లీలు 10 బోండాలు ఎక్కడ పక్క గలీలు ఆడ టిఫిన్ చేద్దాం పోయినాడికి. ఆ బండి చుట్టూ 10 కుక్కలు ఉన్నాయి. ఆ 10 కుక్కలు నా మీద పడి దాడి చేసి ఎవరు దీని బాధ్యత? కాబట్టి కుక్కల్ని పెంపకం అనేది ఏంటంటే సొంతంగా పెంచుకోండి. ఇళ్లల్లో ఉన్న మీ సొంతంగా ఎక్కడైనా మీరే వీటికి తిండి పెట్టండి, మీరే వీటికి స్నానం చేపించుకోండి. మీరు ఇంకొక 100 కుక్కల్ని మీకు డబ్బులు ఉంటే పెంచుకోండి, తప్పులే. కానీ కుక్కల్ని పెంచుకొని ఆ కుక్కల్ని మీరు గల్లీలోకి వదలడం వల్ల చిన్నపిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, ఎవరైనా కొత్తగా వచ్చిన వ్యక్తులు కానీ నమస్కారం. కాబట్టి అందరూ కుక్కలు ఉండడం వల్ల అందరికి ఇబ్బంది పోయా. కుక్కల్ని పెంచడం ఖచ్చితంగా రాంగ్ అయిపోయా. కుక్కల్ని పెంచుకుంటే నువ్వు దాని సొంతంగా బాధ్యత వహించాలంతే. అది కరవడం వల్ల ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చినా, ఓడి చచ్చిపోయే స్థితిలో ఉన్నా నువ్వు ఆ కుటుంబానికి నీ ఆస్తి మొత్తం ఓడికి ఇచ్చారు మళ్ళీ. ఓకేనా? ఈ డీల్కి ఓకేనా? చెప్పు. నువ్వు మాట్లాడడం కాదు, నేను ఇప్పుడు చెప్తున్నా. నువ్వు పెంచుకునే కుక్కలు ఎవరైనా కరిచి ఆ కుటుంబంలో ఎవరు మరణించినా సరే నీ ఆస్తి మొత్తం వాళ్ళకి ఇవ్వాలా? ఇస్తావా? ఇవ్వవు. లేదా ఆ కుటుంబానికి ఖర్చు నువ్వు భరిస్తావా? భరించవు. కనీసం ఆ మనిషి సాగు బతుకుల మధ్య ఏడుస్తారు. వాళ్ళకేం ఫేమస్ అవ్వాలి? నిజం చెప్పండి, మనిషి చచ్చిపోతే లేనిదో, మనిషి చస్తే ఆ మనిషికి దిక్కులేదే. రేపులు అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి, చిన్న చిన్న పిల్లల మీద ఎన్నెన్నో దారుణాలు. వీటి మీద స్పందించరు. ఆ కుక్కలనంట దండోరా వేసి అదేందో చిన్నపిల్లలు ఏదో అయితే ఆ కుక్కల్ని చంపిండని గవర్నమెంట్ కేసు వేసినట్టు కదా. ఏందదే? చెప్పరు మీరు. సరే, మొత్తానికి ఏదైతే అయింది, కుక్కలు ఉండడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఆ కుక్కల వల్ల, అవి కరవడం వల్ల జబ్బులు వస్తాయి, మనిషికి ప్రాణానికి ప్రమాదం. మనకు దోమలు కుడితే మనం దోమలను చంపడానికి ఎలా అవుతాయి ఆల్ అవుట్లు కానీ ఇంకేమైనా పొగ పెడతామో అదే విధంగా కుక్కల్ని వీలైనంత వరకు గల్లీలో ఉండే వాటిని కానీ బయట కానీ అరికట్టారంతే. ఖచ్చితంగా ఆ కుక్కల్ని చంపకుండా వాటిని తీసుకెళ్లి జూ పార్కులోనే ఎక్కడ అడవిలో పెట్టాలి, పెంచాలి గవర్నమెంటే. అంతేగాని ఆ కుక్కల్ని చంపొద్దు. లేదా మీకు కుక్కల మీద అంత ప్రేమ ఉంటే మీరు ఏం చేయాలంటే మీ ఇళ్లలో పెట్టి పెంచుకోండి. మీ ఇళ్లలో పెంచేటప్పుడు అవి ఎవరైనా కరిచినా, అవి ఎవరి మీద దాడి చేసినా పూర్తి బాధ్యత మీరే వహించాలి. ఆ మనిషికి ఏమైనా ప్రాణహాని జరిగినా కూడా మీరే రెస్పాన్స్ ఇవ్వాలి. అప్పుడైతే కుక్కలు పెంచండి, లేకపోతే మానేయండి. అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు చస్తే మీకే డబ్బు వాళ్ళు దాక్కుంటారు. మేము ఆ గల్లీలో తిరిగి మేము సావాలా? మాట్లాడేటప్పుడు ఉండాలి కాస్త బుర్ర బ్రెయిన్. ఫైనల్ గా మా వదినకి చెప్పేదారు ఒకటే, వదినా దయచేసి నువ్వు అనవసర టాపిక్ లో రాకు రాకు. పవన్ కళ్యాణ్ అన్న రేణు దేశాయ్ మా పవన్ అన్న భార్య. వదినా, నీకు ఎలాగో అన్న డబ్బులు ఇస్తున్నాడు, నీకు అది అర్థం అవ్వట్లేదు.
నీకేం పని చేయట్లే, నీకు కోట్లు ఉండేటప్పుడు డబ్బులు. నువ్వు గల్లీలో వచ్చి తిరిగి నీకు అర్థం అవుతాయి. నువ్వు ఎప్పుడు గల్లీలో రావు, కనపడలేదా ఎప్పుడా? హైదరాబాద్ గల్లీలో రేణు దేశాయి తిరిగినట్టు నేనైతే చూడలే అక్కడ. ఆ ఎంతసేపు జూబ్లీ హిల్స్, బంజారా ఇంకెక్కడ హోటల్ అంతే కదా ఉన్నిందా? మన గల్లీలో వచ్చింది చెప్పండి, అడగండి గట్టిగా. మన గల్లీళ్ళు వస్తారు వాళ్ళు సినిమా యాక్టర్లు, మన గల్లీలకి వచ్చారా ఎప్పుడైనా? ఒక్క రోజన్నా మన గల్లీలో వచ్చి తిరగమనండి, అప్పుడు వాళ్ళకి అర్థం అవుతాయి. నువ్వు గల్లీలో తిరగకుండా, మా గల్లీలో రాకుండా, మా ఇళ్లకు నువ్వు రాకుండా అక్కడెక్కడో చేరుకొని ఇష్ట ప్రకారం మాట్లాడతావు. ఎందుకంటే నువ్వు ఫేమస్ అయ్యావని, నీకేదో పరిస్థితి బాగుందని. నువ్వు గల్లీలో వచ్చి తిరుగు, అప్పుడు నీకు అర్థం అవుతుంది ఆ బాధ ఏందో. అవి కరి చంపుతున్నాయి మా పిల్లల్ని, నా తమ్ముళ్ళని, నా అక్కల్ని, అన్నల్ని, మా వాళ్ళందరినీ కుక్కలు కరి చంపేస్తున్నాయి. వాళ్ళకి ఏంటంటే జబ్బులు వస్తున్నాయి. అప్పుడు అరే ఎంతసేపు అదే ఆ కుక్కల, పిచ్చి కుక్క, మంచి కుక్క, ర్యాబీస్, ఏ కుక్క అర్థం కాకపోయినా కుక్కను చూడగానే మాకేం అర్థం కాదు. కాబట్టి దయచేసి నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ మాట్లాడడం ఏదో పేద ప్రజల కోసం మాట్లాడు. బతికే బతికి ఒక అర్థం ఉంటది, అంతేగా నీ ఇష్ట ప్రకారం పోని పిచ్చి కుక్క అంటే దారుణంగా అరుస్తున్నారు అందరూ. ఏంది పిచ్చి కుక్క అరిసినట్టు అరుస్తున్నారు ఆడ.